సో విశ్వక్సేన్ అయితే ఒక యూట్యూబర్కి గట్టి ఇచ్చి పడేసిండు. సో ఎట్లా అంటే ఇక రా ఒకసారి వచ్చి నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ ది చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. సో అసలు ఎందుకు అట్లా మాట్లాడిండు ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ మన దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో విశ్వక్సేన్ అయితే ఒక యూట్యూబర్ మీద గట్టిగా ఇట్లా ఇచ్చి పడేసిండు. సో ఏదంటారు అసలు ఎందుకు ఈయనకి ఆయనకి ఎందుకు పడట్లేదు? ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ దిగి అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే దీన్ని మనం ఈ రీసెంట్ డేస్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చెప్పుకుందాం. సోషల్ మీడియాలో కలికిది అది చిన్న పోస్టర్ అప్పుడెప్పుడు రిలీజ్ అయినప్పుడే ప్రభాస్ మొహం ఏదో అతికేసినట్టుంది, అలా ఉంది ఇలా ఉందని చెప్పి కొంతమంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత బుజ్జి ఇంట్రడక్షన్ అక్కడ ఈవెంట్ చేసినప్పుడు ఆ తొక్కలో ఈవెంట్ ఎవడికి తెలియలేదు, అంత బస్సు రాలేదు అని అన్నారు. మొన్న టీజర్ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా అలాగే అన్నారు. నిన్న నాగశ్విన్ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 లాగా తన భావాలను ఏవో చెప్పుకుంటుంటే 5 నిమిషాల వీడియోలే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కార్టూన్ రూపంలో యానిమేటెడ్ ఒక చిన్న అది కూడా రిలీజ్ చేసినప్పుడు భైరవ స్టోరీ రిలీజ్ చేసిన B&B దాన్ని కూడా ఇంకేదో పెట్టారు. అండ్ నెక్స్ట్ అంటే వీళ్ళంతా కూడా అండ్ మొన్న ట్రైలర్లో ఉన్న విజువల్స్ ఇవన్నీ కూడా ఎవడో ఏం చేశాడంటే ఒకడు ఊరికి దేశానికి ఎందుకు పనికిరానోడు వాడు చాలా కష్టపడి ఏం చేశాడు, నాకు తెలిసి వాడి జీవితకాలంలో కష్టపడింది ఈ వీడియో మీదే అనుకుంటా. అన్ని మార్క్ చేసుకుంటూ ఇది అక్కడి నుంచి తీశారు, ఇది ఇక్కడ నుంచి తీశారు, ఇది ఇక్కడ నుంచి తీశారు, ఇది ఆ సినిమాలోది అని హాలీవుడ్ సినిమాలకి లింక్ చేసి చెప్పాడు. ఏ షార్ట్ అయినా ఏ సీన్ అయినా వీళ్ళకి ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి. ఇప్పటిదాకా కనీసం చరిత్రలో కొన్ని కోట్ల సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలనో పెద్ద సినిమాలనో పాతవో కొత్తవో వాటెవర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడే సీన్ ఒకటి ఉందా, బేసిక్గా దీన్ని తీయాలనుకుంటే ఒక సింపుల్ అంటే చిన్న డైరెక్టర్ అంటే మామూలు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే అక్కడ ఒక మాస్టర్ షాట్ వేస్తాడు మన ఇద్దరం మాట్లాడేవి. తర్వాత నేను మాట్లాడేటప్పుడు నా క్లోజు, నువ్వు మాట్లాడేటప్పుడు నీ క్లోజులు వేసుకుంటాడు. కొంచెం తెలివైన వాడు ఏం చేస్తాడంటే నేనున్నాను నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనే ఫీలింగ్ తెలుసుకోవడానికి కొంచెం నా సజెషన్లో నిన్ను, నీ సజెషన్లో నన్ను మాస్టర్ పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఇంకా క్రియేటివిటీ ఉన్నోళ్ళు పైన ఒకసారి కింద ఒకసారి అటోసారి ఇటోసారి పెడతారు. ఎవరి ఫ్రేమింగ్ వాళ్ళకు ఉంటుంది. బాగా క్రియేటివిటీ ఉన్న వాళ్ళు దీన్ని ఇంకా కొత్తగా చూపిస్తారు. కానీ ఎంత కాదనుకున్న సీన్లో మన ఇద్దరమే ఉన్నాం, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం. ఈ సీన్ని మహా అయితే 100 యాంగిల్స్లో తీయగలరేమో చూద్దాం, ఓకే అంటే అన్ని రకాలుగా కలిపి ఎంతమంది తీసినా ఆ 100లో ఏదో ఒక ఫ్రేమ్ లాగే తీయాలి, లేదా 1-2 కొత్తగా కనిపెట్టుకోవాలి. 1-2 కొత్తగా కనిపెట్టినా మళ్ళీ ఈ సీన్ని మహా అయితే ఇంకో 200 షార్ట్స్లోనో తీయాలి, ఇంకా కొత్తగా. అంతకుమించి తీయలేరు ఎవరు. అండ్ మనకు కొన్ని కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సీన్లలో వాళ్ళు కొన్ని కోట్ల సార్లు అంటే నువ్వు మెజర్ చేసుకుంటూ వస్తే ఇట్లాంటి సీన్స్ రిపీట్ అవుతానే ఉంటాయి. అలా అని చెప్పేసి సేమ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఆ సీన్ లాగా ఉంది, ఆ సినిమాలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుంది, ఆ సినిమాలో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుంది అని లెక్కలేస్తారు. సరే వీళ్ళ పరిశోధనని మెచ్చుకోవచ్చు. అంటే పాపం వాడు ఎన్ని చూసి దీన్ని కంపేర్ చేశాడు అనే దాన్ని మనం మెచ్చుకోవచ్చు, తప్పులేదు. ఒక మంచి రీసెర్చ్ చేశాడు. కానీ సరే ఆ సినిమాలా ఉంది, అయితే ఏంటి తప్పేంటి? నేను నచ్చితే చూడలేకపోతే లేదు. నచ్చితే కాదు మా అసలు తప్పేంటి? అలా ఉంటాయండి, ఇంకెలా చూపించాలి? అసలు మనుషులనే మొత్తం నల్లగా చేసేసి మాటలు వినిపించమంటావా? అట్లా కూడా చాలా సీన్స్ ఉన్నాయి చీకట్లో మాట్లాడుకునేవి. అంటే ఇంకెలా కావాలి? అది చెప్పరు. ఇప్పుడు విశ్వక్సేన్ అడిగింది అది. వీళ్ళైతే నువ్వు ఒక చిన్న షార్ట్ ఫిలిం తీరా అని అంటే ఇది అట్లుంది, ఇది ఇట్లుంది, దానిలాగుంది, దీనిలాగుంది, ఇంకా బాగా తీయొచ్చు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఇంకా బాగా ఎలా తీయొచ్చో వీడు చెప్పాడు. ఎందుకంటే వీడికి తెలియదు సన్నాసికి ఫస్ట్ ఏం కావాలనేది. వాడు ఎగ్జాక్ట్గా వీరు ఇలా తీసుంటే బాగుంటుందని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ సీన్ ఉందండి, విజ్ఞాన్ సిరితో మాట్లాడుతున్నాడు. దీన్ని నాగశ్విన్ ఇలా తీశాడు, ఓకేనా? ఇట్లా తీస్తే ఇంకా బాగుండేది, అందులో డెప్త్ ఉండేది అనే సలహా నువ్వు ఇవ్వు, తర్వాత దీన్ని విమర్శించు. అర్థమైందా? నీకు దగ్గర ఆ సలహా ఇవ్వడానికి టాలెంట్ లేదు, కానీ విమర్శించడానికి మాత్రం నోరు ఉంది. నీ దగ్గర సమాధానం లేనప్పుడు నువ్వు ఎవడివి విమర్శించడానికి? ఈ ప్రశ్నకి ఈ సమాధానం ఇలా ఉండకూడదండి, ఇంకోలాగా ఉంటే బాగుండు అంటావు. ఆ ఇంకోలాగా ఎలా ఉండాలో నీకు తెలిసి చావదు, కానీ ఇది తప్ప అంటావు నువ్వు.
అట్లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఇంటర్నెట్ మీద బతికేసి ప్రతి సినిమాని ఏరి ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉంది కరెక్టే, మా తప్పేంటి? ఆ సీన్ ఆ డైరెక్టర్ అలా ఆలోచించి తీసాడు, ఈ డైరెక్టర్ కూడా అలా ఆలోచించి అలాగే ఉండొచ్చేమో ఆ ఫ్రేమ్, అట్లుంటేనే బాగుంటుందేమో, అలా ఉంటే కన్వే అవుతుందేమో. చూసేవాడికి నొప్పి లేదు, తీసేవాడికి నొప్పి లేదు. మధ్యలో వీళ్ళు సినిమాలు కూడా చూడరు తెలుసా, వీడికి సినిమా ఎక్కదు, లాస్ట్కి ఎక్కలేదండి అంటారు. ఎందుకు ఎక్కలేదురా గాడిద అంటే వీడు సినిమా మొత్తాన్ని ప్రతి ఫ్రేమ్ని అది వెతుక్కుంటా ఉంటాడు. అక్కడ ఏముంది, అక్కడ వాడి ముక్కులో ఏముంది, వీడి మూతిలో ఏముంది, వీడి వెనకాల ఏముంది, వీడి ముందే ఉంది, అన్నీ రాసుకుంటా నోట్ చేసినట్లు అంటాడు. సీన్ అయిపోతుంది. అసలు ఏం సీన్ ఇది నాకు అర్థం కాలేదని, వీడికి ఆ సీనే అర్థం కాలేదు, దాని కొనసాగింపు అర్థం కాదు, ఇంటర్వెల్లో అర్థం కాదు, ప్రీ క్లైమాక్స్ అర్థం కాదు, క్లైమాక్స్ అర్థం కాదు, ఓవరాల్గా సినిమా అర్థం కాలేదు. బయటికి వచ్చి రివ్యూ అడిగితే ఎలా సినిమా చూసావు కదా ఎలా ఉంది అని అడిగితే ఏం అర్థం కాలేదండి, అట్లా అర్థం కాకుండా తీశాడు, బాగాలేదు అంటాడు. నువ్వు చూస్తే కదా ఫస్ట్ నీకు నచ్చిందో లేదో ఏడవడానికి. ఈ వర్గం ఒకటి ఉంటుంది, ఇదొక సైకో వర్గం, వీళ్ళ నుంచి ఎలా మాట్లాడినా దండగే. ఇంకొంతమంది ఏదో పరున్నట్టు రేటింగ్లు ఇచ్చుకుంటా పోతూ ఉంటారు మామూలుగా. వాడికి తెలియదు యాక్చువల్గా సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తామంటే, యాజ్ ఎ క్రిటిక్గా నేను చెప్తున్నా, అశ్లీలత, అసభ్యత, ద్వంద్వ అర్థాలు అండ్ సమాజానికి హాని చేకూర్చే పదాలు, యానిమల్ హార్మింగ్ కానీ, ప్రకృతి హార్మింగ్ కానీ, ఇంకేమైనా ఎక్కువ రక్తపాతం చూడలేని విధంగా, అండ్ నెక్స్ట్ మితిమీరిన శృంగారం కానివ్వు, లేకపోతే ఇంకేమైనా ఫైట్స్, ఇట్లాంటివి జనం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అని అనిపిస్తే దానికి కొంచెం రేటింగ్ తక్కువ ఇస్తారు. సినిమా హిట్ అయినా కూడా 5/5 ఇవ్వడానికి లేదు, ఒక 3 ఇస్తారు దానికి. రీజన్ అంతే, అంటే నువ్వు 5/5 రేటింగ్ ఇచ్చి ఇది అద్భుతం ఇలాగే ఉంటుంది అని నువ్వు స్టాంప్ వేస్తే, రేపటి రోజు ఇంకొకటి కూడా బైక్కి ఫ్యాన్ కట్టుకొని బల్లల దేవలాగా అందరు తలలు నరుక్కుంటూ వెళ్తాడు, తప్పు లేదు కదా. అట్లా మనం ఆమోదించవద్దు. అందుకే బాహుబలికైనా 3 ఇచ్చారు రేటింగ్. రీజన్స్ కొన్ని ఉంటాయి ఇట్లాంటివి. సినిమా హిట్ అయితే 5 రేటింగ్ ఉండదు కదా అన్న హాఫ్ నాలెడ్జ్ కాదు వీళ్ళంతా, వీళ్ళకి అవి తెలియదు. అది రేటింగ్ అలా ఆధారపడి ఉంటుంది బేసికల్లీ. అండ్ నెక్స్ట్ 18 years ముద్ర ఎందుకు వేస్తారు అంటే, దాంట్లో ఇక పిల్లలు చూడకూడనివి, వాడు ఏదన్నా అంటే మితిమీరిన ఏమైనా ఉంటే వాడి వల్ల కాకుండా. మన చిత్రం సినిమా ఉంది, ఇంటర్మీడియట్లో కడుపొచ్చిన సినిమా, అది దానికి ఇచ్చారు కానీ పెద్ద హిట్ అప్పట్లో. అది రీజన్. అంటే ఇంటర్వ్యూలు అందరూ అలాగే ఆలోచిస్తారుగా. 10th class సినిమాలో 10th classలోనే కడుపు చేసినోడు ఉన్నాడు, దాన్ని కూడా వాళ్ళు కొంచెం బిలో కేటగిరీలోనే రేటింగ్లు ఇచ్చారు. రీజన్ 10th class పిల్లలు కూడా చూసేస్తే మనం కూడా ఇట్లా కాలు జారొచ్చు అని తెలిసిపోతుంది కదా. ఇవి అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు, ఎందుకంటే టీనేజ్ కాబట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు, తప్పులని తొందరగా చేస్తారని చెప్పేసి వాళ్ళు అది ఇస్తారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. సినిమా చాలా పెద్ద హిట్, కానీ దాంట్లో కామెడీ సీన్ ఉంటుంది. పియాతూ అని చెప్పి అక్కడ పైన ఇంటి ఓనర్ని గాజుల మీద ఎత్తించారు బ్యాచిలర్స్ అందరు కలిసి. సో ఒక ఓనర్ ఉండి పైన 10 మంది బ్యాచిలర్స్ ఉన్నారంటే ఆ ఓనర్ని కూడా అలా ఏడిపించచ్చుగా, కానీ గాజుల మీద డ్యాన్స్ చేస్తాడా, అది కామెడీ. కానీ దానికి మేము ఏం చేస్తాం అంటే నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ రేటింగ్ కొంచెం తక్కువ ఇస్తాం. రీజన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు అని. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సినిమాలు, 1 కాదు 2 కాదు బోల్డన్ని సినిమాలు ఈ విధంగా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ ఆర్థిక కష్టాలు లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఇంకేదో అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉరేసుకుంటారు, ట్రైన్ కింద పడతారు. ఇట్లా పిల్లల్ని ఎత్తుకొని ట్రైన్కి అడ్డంగా వెళ్తుంది, వాళ్ళు ఎవరో ట్రైన్ గుద్దేస్తుంది. ఈ పంద నేను ఇంతే సినిమాలో ఆ పిల్లోడు సాయి ట్రైన్ మీదకి వెళ్ళి పడుకొని అన్న ఇక బాయ్ అంటాడు. ఇలాంటివి కూడా చూస్తే ఇట్లా కూడా చచ్చిపోవచ్చు అని జనాలకు చెప్తున్నావు కదా నువ్వు. నెక్స్ట్ తెలియకుండా పాలల్లో ఇలా కలపడం, ఆ సినిమాలు హిట్టే కాదను, కానీ అర్థమైందా, అంటే వాడు తెలియకుండా పాలల్లో ఏదైనా కలిపి ఇవ్వచ్చు అనే ఆలోచన వస్తుంది కదా. ఇట్లా సమాజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సీన్స్ ఏమైనా ఉంటే వాటికే రేటింగ్స్ తక్కువ ఇస్తాం. అరే ఇంత పెద్ద హిట్ అయింది, అందరు జనాలందరూ ఎగబడి చూస్తున్నారు, నువ్వెందుకు రేటింగ్ 2.5 ఇచ్చావు 3 ఇచ్చావు అంటే ఇవ్వాలి వాటికి. అది అంతే. కొన్ని ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారమే ఇవ్వాలి అనేది కూడా తెలియకుండా వాళ్ళు. మల్లీశ్వరి సినిమా ఎంత మంచి సినిమా, దాంట్లో కూడా పై ఫ్లోర్ నుంచి కింద పడి కుక్క చచ్చిపోతుంది. దాన్ని వాళ్ళు కామెడీగా చూపించారు, కానీ పైనుంచి కింద కుక్క చనిపోయింది, యానిమల్ హార్మింగ్ కిందకే వస్తుంది. యుద్ధ సీన్లు ఎన్నున్నా గుర్రాలని నరికిపోతావు, గుర్రాలు ఎగురుతాయి, కింద పడిపోతాయి, తొక్కుతూ ఉంటారు వాటిని, అది కూడా యానిమల్ హార్మింగే.
బోల్డ్ అని ఉంటాయి మా రీజన్స్ చెప్పడానికి, ఒకటి కాదు రెండు కాదు. చెట్టుకి ఇట్లా కత్తి ఇట్లా దించేసి వాడిని ఇట్లా చేస్తా, ఆ సీన్ నీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ దానికి రేటింగ్ తక్కువ ఇస్తారు. సరే, ఇక రేటింగ్ గురించి మాట్లాడుతూ పక్కన పెడితే విశ్వక్ సేన్ దగ్గరకు వద్దాం. తను అనింది ఏంటంటే, ఒరే గాడిద మీరు కూడా ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి, ఎలా తీయాలో చెప్పండి, చెప్పిన తర్వాత మీరు బాగుంది మీరు గొప్ప తోపు అంటే అప్పుడు మాట్లాడుకుందాం తర్వాత సంగతి. వెంటనే ట్రైలర్లు టీజర్లు రిలీజ్ కాగానే ఇట్లా కూర్చొని ఇది అట్లుంది ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది, సరే ఉంది తప్పేంటి, పోనీ అలా ఉండకుండా ఇంకెలా ఉంటే బాగుంటుంది చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా ఇలా టిక్కులు చేసుకుంటూ ఆ వచ్చే వ్యూస్ మీద బతికే గాడిదలు ఉంటారు కదా, వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారు అది. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకున్నా కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తున్నా, ఈయన ఇలా ఎదిరిస్తుంటే ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు ఇంకా పగబట్టి మమ్మల్ని అంటావా అని ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు రేటింగ్లు తక్కువ చేస్తున్నారు మన దేంట్లో బుక్ మై షోలో దీంట్లో. క్రిటిక్స్ ఏమో తోపు ఎక్సలెంట్ 5/5 ఇస్తారు, బుక్ మై షోలో 10కి 2 1.5 ఉంటాయి. నువ్వు సినిమా చూసినా చూడకపోయినా కావాలని దాని మీద రేటింగ్ ఇచ్చేస్తావు 1 అన్నది. ఒక టీం అంత 10 మంది 1 ఇస్తే రేటింగ్ అది పడిపోతుంది. IDMB రేటింగ్లో ఇంకేమైనా రేటింగ్లో తక్కువ కావాలని గూగుల్ రేటింగ్స్ తక్కువ ఇస్తూ ఉంటాం. ఇదొక అంటే ఏంది రాక్షస తత్వమే, కానీ చూసే వాళ్ళకి తెలియదా సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇలా. అండ్ ఇంకొకటి కొన్ని చెప్పాలి, ఇప్పుడు మన బలగం పెద్ద హిట్, కానీ మేము కొంచెం రేటింగ్ ఎందుకు తక్కువ ఇస్తాం, సినిమా బాగుంటుంది దాని బంధాలు కలిపింది, కాకపోతే ఏంటంటే కాకి ముట్టుడు అనేది మూఢో నమ్మకాలని ప్రేరేపిస్తుంది కదా, దానికోసం తక్కువ ఇస్తాం. అంటే అంతకుమించి ఏంలా. పీకే సినిమా చాలా పెద్ద హిట్, రైట్, వాడు మూఢో నమ్మకాల గురించి చెప్పాడు. ఆఫ్ కోర్స్ చెప్పినప్పటికి కూడా రాయికి కుంకుమము పసుపులు పూసేసి. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ గ్రామ దేవతల సినిమాలకు కూడా కొంచెం రేటింగ్ తక్కువే ఇస్తాం. అమ్మోరు సినిమా పెద్ద హిట్, కానీ అపూనకము ఇవన్నీ ఉంటాయి కదా మూఢో నమ్మకాలని ప్రేరేపించేవి, దానికి కొంచెం రేటింగ్లు తక్కువ ఇస్తాం. అలా అని చెప్పేసి క్రిటిక్లు ఎందుకు అలా ఆలోచిస్తారు అంటే సమాజం మీద ఆ ప్రభావం పడకూడదు అని. సినిమాలో చూస్తే ఓకే, సమాజం మీద దాని ప్రభావం పడకూడదు. ఇప్పటికే చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళు మాట్లాడేది, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు మాట్లాడేది ఏంటంటే సినిమాలు చూడడం వల్లనే పిల్లలు చెడిపోతున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ పిల్లలకి అర్థం అయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అనేది వాళ్ళదే. అండ్ నెక్స్ట్ ఊరికే సినిమా మీద తోసేస్తారు. కానీ ఒక పిల్లోడు ఇంట్లోంచి బయటికి వస్తాడు, వాడు నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. బస్ స్టాప్ పక్కన పాన్ డబ్బాలో 100 మంది సిగరెట్లు తాగుతాడు. వాడు చూసి వాడికి కూడా తాగాలనిపిస్తుంది. ఓ రోజు ఇంట్లో పీలుస్తాడు, వాళ్ళ అమ్మ చూస్తుంది, ఈ నా కొడుకు సినిమాలు చూసి చెడిపోయాడండి అంటది. నీకు తెలుసా వాడు ఏదైనా సినిమాలు ఇట్లా చూసి నేర్చుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను తాగాలి అనుకున్నాడు? సినిమా మీదే పడతారు అంతే. వాళ్ళకి అదొక ఈజీ గోయింగ్. చాలా సినిమాలు చాలా మంచితనాన్ని చెప్పి చాలా సమాజానికి పట్టించుకోరు, మళ్ళీ అవి అసలు పట్టించుకోరు. ఈ సినిమాలు చూస్తే మనుషులు చెడిపోయారు అనే ఫిక్సింగ్, ఆ విధంగా ఫిక్స్ అయిపోయారు. వాడు చెడాలంటే దీంట్లో చాలా దరిద్రం ఉంటుంది, ఎలాగైనా చెడొచ్చు, ఏ విధంగా చెడొచ్చు. గేమ్స్ ఉంటాయి, ఇంకేవో ఉంటాయి, పిచ్చి వీడియోలు ఉంటాయి, ఎట్లయినా చెడొచ్చు చెడాలి అనుకుంటే. కానీ సినిమా మీదే వేసేస్తారు, చాలా సింపుల్. రైట్.